సార్ నమస్తే అండి. సార్ నమస్తే. తాగు నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుబడులు, ముఖ్యంగా చూస్తే కనుక స్టెల్త్ ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అది అనంతపురంలో పుట్టపర్తి దగ్గర ఏర్పాటు చేయడం కంపెనీని, అది తమిళనాడుని కాదని ఇక్కడికి రావడాన్ని ఎలా చూడాలంటారు? ఇది ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రం అయిపోయిందండి మనది. కాబట్టి ఆర్థికంగా పుంజుకోవాలంటే ఇట్లాంటి పరిశ్రమలు అనేకం రావాలి. పుట్టపర్తే కాదు, ప్రతి జిల్లాకు ఒక పరిశ్రమ రావాల్సిందే. మంచి ఉద్యోగ కల్పన జరగాల. దానివల్ల రాష్ట్రం బాగుపడుతుంది. తమిళనాడు బాగా డెవలప్ అయ్యింది. దాన్ని కాదని మనకి ఇచ్చారంటే కారణం ఇదే, ఆర్థికంగా బలపడాలి కాబట్టి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి అది అవసరం. ఇక్కడ అవసరం అని మీరు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక పెట్టుబడులన్నీ అటు రాయలసీమకి వెళ్తున్నాయి, లేదంటే ఉత్తరాంధ్రకి వెళ్తున్నాయి. కోస్తా ఆంధ్రకి ఏం అందట్లేదు అనేది ఒక భావన ప్రజల్లోకి వస్తుంది అని చెప్పి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు, వాటిని ఎలా చూడాలంటారు? వాళ్ళ రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ మూడు ఏమిలో ఉండే ఆంధ్రప్రదేశ్ అదే డెవలప్మెంట్ కావాలి. అంతేకాని కోస్తాంధ్రానా, ఉత్తరాంధ్రానా, రాయలసీమ ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలా. అది వెనకబడ్డాం. ఉద్యోగ కల్పన రావాలి. మొన్న హైదరాబాద్ పోయాను. హైదరాబాద్ చూస్తే ఎట్లుంది. అట్లాంటి రాష్ట్రాన్ని మనం వదిలిపెట్టి వచ్చాం. అట్లాంటి దాన్ని మనం పోగొట్టుకుంటే మరి మనం ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే అంటే ఎప్పుడు చెందుతాం? ఇంకా మాట్లాడుకుంటా ఉంటే లేదు. అట్లాంటిది మాటలు కాదు, అవన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధి చేయాలి మన రాష్ట్రాన్ని. అది అభివృద్ధి చేయడం కాదు, ముందల భూములు కాజేస్తున్నారు. 99 పైసలకి వాళ్ళ అనునయ కంపెనీలకు ఇచ్చేసి భూములు కాజేస్తుంది కూటమి ప్రభుత్వం, కిక్ బ్యాక్స్ తీసుకుంటుంది అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. మరి దానికే చెబుతాం. అది కాదండి, ఆక్రమించుకుంది వీళ్ళు వ్యాపారం పెట్టుకుంటానికి ఇస్తున్నారు. అది రూపాయికి ఇచ్చారా, 10 రూపాయకి ఇచ్చారా, 10 పైసలకి ఇచ్చారా, ఊరికే ఇచ్చారా, అది వేరే విషయం. వాళ్ళు దాంట్లో ఉపయోగించి ఉద్యోగ కల్పన చేసి రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ. అంతేగాని ఇక్కడ వాళ్ళు ఊరికే ఇచ్చారు, వాళ్ళు లాక్కుంటున్నారు, తింటున్నారు. వీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి. చేతగాని 66 మాట్లాడుతాడు వాడు. చేతగాని మనిషి 66 చెబుతుంటాడు. కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు. అభివృద్ధి జరగాల, మనకి రాష్ట్రం అభివృద్ధి జరగాల. సార్ మీరేం అభివృద్ధి అంటున్నారు సార్? ఇక్కడ అభివృద్ధి కాదు, మొత్తం దోపిడీయే జరుగుతుంది అంటున్నారు కదా. మరి దోపిడీ అంటే వాళ్ళకి దోపిడీ లాగా ఉందండి. ఇక్కడ అభివృద్ధి ఇది. వాళ్ళు దోపిడీ అనుకుంటే మనం ఏం చేస్తాం? ఇది దోపిడీ కాదు, ఇది అభివృద్ధి. అభివృద్ధి అంటే సస్యశ్యామలంగా ఉండాలి రాష్ట్రం. హైదరాబాద్ చూడమని చూసి నేర్చుకోమనండి. మొన్నటిదాకా వాడేవాడు విజయ్ గెలిచాడు, వాడికి ఏం గెలవలేదని చెప్పని వాడు పెట్టుకున్నప్పుడు హైదరాబాద్తో పోల్చుకోరే. మరి వీళ్ళు హైదరాబాద్తో పోల్చుకోమనండి ఎట్లుందో. విజయ్ గారి గెలుపు గురించి మాట్లాడారు కాబట్టి ఆ గెలుపులో ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆయన ఫోటో చూపించడం వల్ల అక్కడ ఆయన గెలిచారని చెప్పి పదే వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది నిజమేనా? మరి వాళ్ళ నాయకులు పోయి వాళ్ళు డిఎంకే ప్రచారం చేయబట్టే పోయింది డిఎంకే. ఈయన కూడా చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే ఈయన కూడా వెళ్ళిపోయాడు విజయ్. ఆయన ఫోటో పెట్టుకోలేదు కాబట్టి గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అంతేగాని ఆ మాటలన్నీ పక్కన పెట్టుకుందాం మనం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక మళ్ళీ కొత్తగా మొదలు పెట్టారు. మునిగిపోయే అమరావతి మనకొద్దు, మావిగానే ముద్దు అంటూ మళ్ళీ కొత్త పాట మొదలు పెట్టారు. ఎలా చూడాలంటారు? వాళ్ళు గన్ అంటారు, తోట అంటారు, 66 అంటారండి. వాళ్ళ భాష అది. వాళ్ళు చేతగానుడు 66 చెప్తాడు. గన్ ఏందండి అసలు? మావి గన్ ఏందండి? మంచి ఆడ అమరావతి అని పేరు మంచి పేరు పెడితే అక్కడ అమరావతి తీసుకోవడానికి మావి గన్ ఏందాడు అంటే ఎందుకంటారు వీళ్ళు పదే అమరావతి మీద ఇంత అక్కసు వెళ్ళగక్కడానికి గల కారణం ఏమన్నా? వాళ్ళ దోపిడీకి అడ్డుపడింది కాబట్టి, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది కాబట్టి. లేకపోతే వాళ్ళ పార్టీనే ఒక టెంట్ పార్టీ ఒక టెంట్ వేసాడు. ఆ టెంట్ లో బేవర్స్ వాళ్ళంతా అక్కడ చేరి అక్కడ అంతా నాయకుడు ఉన్నాడండి. వాళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క మంత్రి గాని, ఒక్క ముఖ్యమంత్రి గాని మీటింగ్ పెట్టి ఒక విషయం గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డ్యాన్సులు వేసుకున్నారు, పండగ వస్తే డ్యాన్సులు వేయటం, అట్లాంటివి చేసిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడక ఏం మాట్లాడతారండి వాళ్ళు? నంబటి రాంబాబు గారే అన్నారు సార్ ఈ మాట, వేరే వాళ్ళు కాదు. ఒక పక్కన ఏదైతే స్టీల్ బ్రిడ్జి కడుతున్నారో స్టీల్ బ్రిడ్జి కట్టడం చేత కట్టలేదు, మునిగిపోతుంది అమరావతి కూడా, ఎక్కువ కాలం ఉండదు ఇది అంటున్నారు కదా సార్. అమరావతి మునిగిపోతే ఆయన పోతాడని చూడమనండి, రమ్మనండి, ఆయన చూపిస్తా మునుగుతుందో జాలిపోతుందో. మరి ఏంటది? చేతగానోడు 66 మాటలు మాట్లాడతాడు సార్. 70 రూపాయకి మాతలు ఎక్కువ అని అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు చేయడం చేత కాల, చేసేవాళ్ళని చేయలేరు.
ఇక్కడ పదే పదే అసలుకి ముఖ్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా, అంటే ఆ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటున్న ఇంటి దగ్గర నుంచి ప్రతి దాని మీద విమర్శలు చేసే పరిస్థితి ఎలా చూడాలంటారు? మరి మొన్నటిదాకేమో ఇల్లు లేదు, ఆయన బస్సులో తిరిగాడు, అక్కడ ఉంటున్నాడని చెప్పారు, నది ఒడ్డున ఉంటున్నాడు అన్నారు. మరి ఇవాళ ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు కట్టుకుంటారంటే ఏడిస్తే ఎవరని చెప్తారంటే? ఇల్లు లేకుండా ఎట్లుంటాడు మనిషి అన్నాక? ఇల్లు కట్టుకోవాలా, ఇంట్లో ఉండాలి ఆయన. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆడోచాడ ఉండాలి, తలదాచుకోవాలి ఆయన కూడా. చేతకాని మాటలు మాట్లాడటం మానేసి పనికొచ్చే మాటలు, రాష్ట్రానికి పనికొచ్చే మాటలు మాట్లాడితే, సలహాలు ఇస్తే బాగుంటుందని మనవి. అవును సార్, వాళ్ళు ఇచ్చే సలహాలు ప్రభుత్వం సేకరించడానికి సిద్ధంగా లేదు. దేనికి పనికొచ్చాను వాళ్ళు వచ్చే సలహా? మావి గన్ అంటే ఏందది? మావి గన్ అనేది ఏంటంటే ఎక్కడ ఉందంటే రాష్ట్రం ఇండియాలో, ప్రపంచం అక్కడ ఉందా మావి గన్ అనే పేరు? ఏం మాట్లాడతారు వాళ్ళు? ఏం చెప్తారు? అవన్నీ ఒట్టి మాటలు. జరిగేదాన్ని జరగనివ్వమంటే మంచి పని, మంచి చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు. అది దాదాపు నెల రోజుల నుంచి కామ్ గా ఉన్నారు సార్ ఈ మావిగన్ గురించి ఎవరో మాట్లాడకుండా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వచ్చేళ్ళారో మళ్ళీ అప్పటి నుంచి మొదలు పెట్టారు. ఎలా చూడాలంటారు మరి? ఆయన వచ్చినప్పుడే జనం గుర్తొచ్చేది, లేకపోతే గుర్తు రాదు. వాళ్ళకి పరిపాలన ఎలా చేయాలో తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆయన వచ్చి ఏదో ఎలగబెడతాడు ఏ ఎలగబెట్టాడు 5 సంవత్సరాల నుంచి. మావిగన్ ఎందుకు మర్చిపోయాడు ఆయన? 3 రాజధానులు ఆయన మావిగన్ ఆయన చేయొచ్చుగా, ఆయన ఎందుకు చేయలేకపోయాడు? ఇవన్నీ చేతగాని మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఇవాళ అక్కడ రూరల్ ఏరియాలో రోడ్లు వేస్తున్నారు, కరెంట్ లేని చోట కరెంట్ ఇస్తున్నారు, మరి నీళ్లు లేని చోట నీళ్లు ఇస్తున్నారు. 70 సంవత్సరాల నుంచి ఏమైపోయినాయి డబ్బులు, ఫండ్స్ అన్ని? అందరు అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, అన్ని మంత్రులు చేశారు, పంచాయతీరాజ్ మంత్రులు చేశారు. ఏమైపోయినాయి ఆ ఫండ్స్ అన్ని? మరి చేసేవాడిని చేయనీయకుండా మావి గన్ను ఇంకొక గన్ను అని చెప్తే ఎట్లాగవుతుంది? అవన్నీ కాదు. అది చేసేవాడిని చేయనీయాలా, మంచి చేసేవాడిని చేయనీయాలా. అది మంచి సలహా చెప్పాలా. చెప్పడం చేత కాదు, మంచి చేయడం చేయనీయరు. అది వాళ్ళు చేసే పని. అది అంటే ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం వైరల్ అవుతున్నాయి. ఏంటంటే కనుక నేను సీఎం అవటానికి రాలేదు, రాష్ట్రం అభివృద్ధి కోసం వచ్చాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు మరి? వాస్తవంగా అదే కదండి. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పాడు? నేను కొన్ని సిద్ధాంతాలతో వస్తున్నాను, రాజకీయ మార్పు కోసం వస్తున్నాను అన్నాడు. రాజకీయ మార్పు కోసం కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. రెండోది, ఆయన సీఎం అవ్వాలనుకుంటే ఆయన 2 సార్లు ఎందుకు ఓడిస్తారు అసలు? అవన్నీ కాదు. ఆయన ఏదైతే సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడో ఆ సిద్ధాంత ప్రకారం వస్తున్నాడు, ఆ సిద్ధాంత ప్రకారం చేసుకుంటా పోతున్నాడు. అది దాని గురించి కామెంట్ చేయకూడదు ఎవరు కూడా. అంటే చేయకూడదు అంటున్నారు సార్. పక్కన విజయం చూసి నేర్చుకోవాలి అని అంటున్నారు కదా. ఒకళ్ళని చూసి నేర్చుకునేది ఏంటండి ఇది? ఇప్పుడు ఒకళ్ళని చూసి నేర్చుకునేది ఏంటి? తమిళనాడు రాష్ట్రం ఎంత ఉంది? వాళ్ళలో చీలిక రాలేదే. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? మరి ఆంధ్రప్రదేశ్ లో చీలిక ఎందుకు తీసుకొచ్చారు? దాని గురించి ఎవడు అడగడే? ఆంధ్రప్రదేశ్ 42 ఎంపీలు ఉంటుంది, రాష్ట్రాన్ని పాడు చేశారే వాళ్ళు. ఎందుకు చేశారంటే వాళ్ళు? దాని గురించి మాట్లాడరే ఎవరు? 3 సార్లు చీల్చారు మన రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని. దాని గురించి ఎవరు మాట్లాడరు. థ్యాంక్ యూ.